యూ ఆల్వేస్ వాక్ ద టాక్. మీరు ఏం చెప్తున్నారో అదే చెయ్యాలి. చూడండి, మొన్న మోదీ గారు తేజస్ విమానం ఎక్కి ఒక చక్కర కొట్టారు ఆకాశంలో. సో అందరూ ఇప్పుడు ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి ఒక యుద్ధ విమానంలో ఎక్కి ఇలాగ రౌండ్స్ కొట్టడం వల్ల ఏంటి మీరు సాధించేది అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి, ప్రపంచానికి మనం చెప్తున్నాం తేజస్ మేక్ ఇన్ ఇండియా, మా దేశంలో తయారైన యుద్ధ విమానము. సో దీనిని మేము నడిపి చూపిస్తున్నాం. ఇదేదో బొమ్మలు కాదండి, మీరు గ్రాఫిక్స్లో 3Dలో చూపించి ఇదేనండి నిజం, ఏ చైనా వాడో పాకిస్తాన్ లాంటి దేశాలు చేస్తారు. అలా కాదండి, యూ వాక్ ద టాక్, చెప్పింది చేస్తారు. ఇప్పుడు ఇది ఎంతలాగా ఉందంటే ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇవాళ మీకు ప్రపంచ స్థాయిలో యుద్ధ నిపుణులందరూ మాట్లాడుతున్న విషయం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ప్రపంచములో ద ఫస్ట్ కంట్రీ భారత్ ఇలాంటి ఒక పరిశోధన చేసి చూపించడం కాదు, మీరు వీడియో రికార్డింగ్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్ ఎప్పుడు డిసెంబర్ 12న జరిగింది. దీనిని ప్రపంచం ముందు పెట్టాలా వద్దా? ఎందుకు? మీ శత్రువులకు మన యొక్క సత్తా ఏంటి, మన డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇస్తున్నారు. ఇవ్వవచ్చా అంటే నాలాంటి వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడం. సో ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు కూడా ఈ వీడియోను మనం బయట పెట్టాలా లేదా అని ఆలోచించి డిఫెన్స్ మంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఒక వీడియోను విడుదల చేశారు. అంటే ఆకాశ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎలాంటిది అని ప్రపంచానికి చూపించడం. ఫ్రెండ్స్ చూసుకోండి, ఏ రష్యానో అమెరికానో చైనానో తమని తాము అడ్వాన్స్డ్ కంట్రీస్, మా దగ్గర ఉండే వెపనరీ వరల్డ్లో టాప్ క్లాస్ అని చెప్పుకుంటారు చూసారా, వాళ్ళు ఎవరు ఇంతవరకు చెయ్యని పని భారత్ చేసి చూపించిందండి. అంటే ఈ వార్త ఎంత పెద్దది అంటే చెప్తున్నాం కదా, ప్రపంచ స్థాయిలో డిఫెన్స్ రంగంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా ఇవాళ ఈ డేటాను, ఈ అనాలిసిస్ని పక్కన పెట్టుకొని వీళ్ళు ఇలా చేశారు, మనము ఎందుకు ఇంతవరకు చెయ్యలేదు, చేసిన ప్రపంచానికి మనం ఎందుకు చూపించలేకపోయామని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు సూర్యలంక అంటే మొన్న చూడండి, ఈ తుఫాను బాపట్ల సముద్ర తీరాన్ని దాటింది. సూర్యలంక బీచ్ చాలా ఫేమస్, బాపట్ల దగ్గర ఉండే బీచ్, ఆంధ్రప్రదేశ్. ఈ సూర్యలంక దగ్గర ఒక సీక్రెట్ పరీక్ష అనేది డిఆర్డిఓ వాళ్ళు చేసి చూపించారు. ఇందులో ఏమిటి అంటే చూడండి, జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ వైపు నుంచి మీకు 4 F-16 యుద్ధ విమానాలు మీ దేశము వైపు అంటే కాశ్మీర్ వైపు వస్తున్నాయి. F-16 అంటే చాలా అడ్వాన్స్డ్ విమానాలు. అమెరికా వాడు భారతదేశాన్ని ఎదిరించడానికి పాకిస్తాన్కి ఇచ్చిన విమానాలు. సో వస్తున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఒక 25 కిలోమీటర్స్ దగ్గరికి, కాశ్మీర్ సరిహద్దుల నుంచి 25 కిలోమీటర్స్ ఈ 4 F-16 విమానాలు కూడా వస్తున్నాయి. సడన్గా భారతదేశం వైపు ఒక కంట్రోల్ రూమ్, మన ఇండియన్ ఆర్మీ అధికారులు ఒకే ఒక బటన్ నొక్కారండి. ఒకే ఒక బటన్ ఇలా ప్రెస్ చేశారు. చేసినప్పుడు ఇటువైపు ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యింది. 4 మిసైల్స్ అట్ ఏ టైం వెళ్ళి ఈ 4 F-16 విమానాలంతా కూడా తునాతునకలు చేశాయి, షూట్ డౌన్ చేశాయి. ప్రపంచంలో ఏ దేశము ఇలాంటి పని చెయ్యలేదు. మరి రియల్గా మనము చేసామా అంటే సూర్యలంక దగ్గర ఇదే పరిశోధన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనబడే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ డిఆర్డిఓతో కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఆకాశ్ అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని తయారు చేస్తున్నారు. ఇందులో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా మేక్ ఇన్ ఇండియా, మనదండి. ఇప్పుడు మీరు ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ అమ్మినప్పుడు రష్యా వాడి పర్మిషన్ కావాలి. ఎంత వాటా, ఎంత షేరింగ్, ఈ ఎక్స్పోర్ట్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ మనం రష్యాకి చెప్పాలి. అలాంటిది మీరు ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఒక దేశానికి అమ్ముతున్నారనుకోండి, పూర్తిగా ఇది మీదండి. మీరు వందలలో మీరు మీ ఫ్యాక్టరీలో తయారు చేయొచ్చు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు మీకు కొన్ని వేల సంఖ్యలో ఆకాశ్ మిజైల్స్ను మీరు తయారు చేయొచ్చు. ఎవరికి ఎటువంటి జవాబు చెప్పక్కర్లేదు, ఎటువంటి పర్మిషన్స్ అక్కర్లేదు, ఎటువంటి వాటా ఇవ్వక్కర్లేదండి. ఇవాళ అజర్బైజాన్ వాళ్ళు భయపడుతున్న విషయం ఇదే. భారత్ ఇలాగ ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని అర్మేనియాకి ఇస్తే మీకు మొత్తము కూడా క్యాల్కులేషన్స్ మారిపోతాయి. అర్మేనియా చాలా పవర్ఫుల్ కంట్రీగా మారిపోతుంది. ఎలాగా అంటే సూర్యలంక బాపట్లలో మనము చేసి చూపించాం.
అంటే టర్కీ వాడి బైరక్టర్ డ్రోన్లు ఒక 10 డ్రోన్లు అర్మీనియా వైపు వస్తే అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ వాళ్ళు అంటే ఇక్కడ మీరు కూర్చొని ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తే 10 డ్రోన్లు కూడా అక్కడికక్కడ మీరు షూట్ డౌన్ చేయగలరు. అలాంటి కెపాసిటీ ఉన్న భారత్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించి మనం ఒక పరీక్ష చేసి ప్రపంచానికి చూపించడం అనేది ముఖ్యమండి. చెప్తున్నా కదా, ఇదేదో బొమ్మలు కాదు, గ్రాఫిక్స్ కాదు, 3D కాదు, రియల్గా ఫుటేజ్ని మనం ప్రపంచానికి చూపించాం. చూడండి రా, మేము బాపట్లలో ఉన్నాము, సూర్యలంకలో ఉన్నాము, అటువైపు నుంచి 4 అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ వస్తున్నాయి, మేము ఇక్కడ బటన్ని ఆన్ చేసాము, మీరు చూసుకోండి, మా మిజైల్స్ ఏం చేస్తున్నాయో చూసుకోండి. సో ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడే విషయం అంటే మరి మన దగ్గర S-400 ఉంది కదా, S-400 కన్నా ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా చాలా స్ట్రాంగ్ అయినదా, మన దేశంలో రష్యా కన్నా మీరు పవర్ఫుల్ వెపన్స్ని తయారు చేస్తున్నారా, ఆటోమేటిక్గా డౌట్స్ వస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది 25 కిలోమీటర్స్ దూరము మాత్రమే కలిగిన రేంజ్. అంటే షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ మీకు సర్ఫేస్లో ఉంటుంది, మీకు ఆకాశంలో ఎవరైనా శత్రు విమానాలు వచ్చినా, డ్రోన్లు వచ్చినా, మిజైళ్ళు వచ్చినా ఇది వెళ్ళి షూట్ డౌన్ చేయగలదు. అదే మీరు S-400కి వచ్చారనుకోండి, 400 కిలోమీటర్లు, అంటే పాకిస్తాన్లో నుంచి ఒక మిజైల్ బయలుదేరితే వాళ్ళు ఇండియా దాకా రాక్కర్లేదండి. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 ఇదే వెళ్ళి ఆ విమానాన్ని, ఆ మిజైల్ని షూట్ డౌన్ చేయగలదు. అంత పవర్ఫుల్ సిస్టమ్ S-400. కానీ ఇంత షార్ట్ రేంజ్లో అంటే వేగంగా ఒక యుద్ధ విమానం మీ దగ్గరికి వస్తున్నప్పుడు 25 కిలోమీటర్స్ అనేది క్షణాల్లో వాళ్ళు కవర్ చేయగలరు. అప్పుడు ఆకాశ్ వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ విషయం. దీనిని మనం చేసి చూపించాము. ఈ రేడార్ డేటా, రేడార్ అనాలిసిస్ని ప్రపంచంలో ఉండే అత్యుత్తమమైన అగ్రరాజ్యాలు, ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీని మాట్లాడే దేశాలకు మనం చూపిస్తున్నాం. వాళ్ళందరూ పెట్టుకొని చూస్తున్నారు, ఓహో ఇండియన్స్ ఈ లెవెల్కి వచ్చేసారా, ఇక మీదట వీళ్ళు మన దగ్గర ఆయుధాలు కొనరు, కుదిరితే వీళ్ళే ఆయుధాలను చిన్న చితక దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేస్తారు. సో వీళ్ళు మనకి కాంపిటీటర్, వీళ్ళతో మనము జాగ్రత్తగా ఉండాలి. రష్యా వాళ్ళు ఆలోచిస్తారు, అమెరికా వాళ్ళు ఆలోచిస్తారు, చైనా వాళ్ళైతే టాయ్స్ని పెట్టుకొని మీకు స్టిమ్యులేటెడ్ వీడియోస్ చూపించి, చూసారా మేము ఎంత పవర్ఫుల్ కంట్రీ, మా దగ్గర J-20 ఉంది, J-16 ఉంది, J-17 ఉంది, ఇవన్నీ మాట్లాడతాడు. ఎక్కడరా అంటే ఇంతవరకు చిన్నపాటి వీడియో కూడా చైనా వాడు ఎప్పుడు పబ్లిష్ చేయలేదు. జస్ట్ ఈ విమానం అటు నుంచి ఇటు నుంచి ఎగురుతుంది కానీ దాని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఎప్పుడు చూపించింది లేదు. కానీ DRDO వాళ్ళు టైం టు టైం చూడండి ఒక వీడియో రికార్డింగ్ చేస్తారు, ప్రపంచానికి చూపిస్తారు. ఇదే మేము చేశాము, ఇందులో ఎటువంటి మార్ఫింగ్ లేదు, 3D గ్రాఫిక్స్ లేదు, ఇది ఒరిజినల్ ఫుటేజ్ అని చెప్పి ధైర్యంగా యూ వాక్ ద టాక్ చెప్పారు, చేశాము, ప్రపంచమా చూసుకో, మాతో జాగ్రత్త అని చెప్పడము నిజంగా చాలా చాలా పెద్ద విషయం. మరి ఇప్పుడు మీరు మళ్ళీ అడగవచ్చు, ప్రేమ్ గారు మరి S-400 లాంటి ఇంత పవర్ఫుల్ వెపన్స్ మనము ఎప్పుడు తయారు చేస్తామంటే దీనినే మనము మిషన్ కుష, ఆపరేషన్ కుష అని చెప్పి మాట్లాడుతున్నాం. సో త్వరలోనే 2025లోనే S-400కి ధీటుగా మనము కూడా అంత పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని తీసుకురాబోతున్నాము. ఆల్రెడీ మన దగ్గర బ్రహ్మోస్ లాంటి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి మొన్నటికి మొన్న డిసెంబర్ 12 సూర్యలంక దగ్గర జరిగిన ఈ పరీక్ష ఒక హిస్టారికల్ ఈవెంట్ అండి. ప్రపంచం అంతా కూడా దిగ్భ్రాంతికి లోనైన ఒక సంఘటన జరిగింది. ఒకే టైంలో 4 టార్గెట్స్ని మీరు షూట్ డౌన్ చేయడం విత్ సింగిల్ బటన్, ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్. మరి దీని మీద మీరు అంటే మీకు ఇలాంటి రిపోర్ట్స్ వచ్చాయా, మీరు కూడా చదివారా, మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.